నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పడానికి వచ్చేసా. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా పేరు పొందిన అంబానీ, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా కొనలేని కొన్ని అద్భుతమైన ప్యాలెస్ల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. వాటిని చూడ్డానికి మీ రెండు కళ్ళు చాలవు. ఈ ప్యాలెస్లు కేవలం భవనాలు మాత్రమే కాదు, అవి చరిత్ర, కళ, సంస్కృతి, భద్రత మరియు సంపదకు ప్రతీకలు. ఈ ప్రతి ప్యాలెస్కి ఒక అద్భుతమైన కథ ఉంది. అటువంటి కొన్ని కథలను మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. అయితే రండి ఆ ప్యాలెస్లను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. విండ్సర్ క్యాసిల్. మొదట మనం ప్రపంచంలోనే ఓల్డెస్ట్, గ్రేటెస్ట్ క్యాసిల్ గురించి మాట్లాడుకుందాం. అదే విండ్సర్ క్యాసిల్. ఇది బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి 1000 ఏళ్లుగా గర్వకారణంగా ఉంది. ఇది జస్ట్ ఒక నార్మల్ పోర్ట్ అనుకుంటే మీరు రాంగ్. ఎందుకంటే దీని లోపల ఉన్న ట్రెజర్స్ కు వెలకట్టడం అసాధ్యం. ఈ క్యాసిల్లో 1000 రూమ్స్ ఉన్నాయి. అవి 13 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రతి రూమ్ ఒక యూనివర్స్ లాంటిది. అక్కడ రెమ్బ్రాండ్, లియోనార్డో డావిన్సీ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ల పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఒక డిన్నర్ హాల్ చూస్తేనే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ గోల్డెన్ టేబుల్ వేర్ యూజ్ చేస్తారు. ఒక స్పూన్ లేదా ఒక ఫోర్క్ విలువతో మనం ఒక కార్ కొనేయచ్చు. అక్కడ అండర్ గ్రౌండ్ లో సెంచరీల నాటి వైన్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని ఓపెన్ చేయడం అంటే హిస్టరీలో ఒక పార్ట్ ను ఎండ్ చేయడం లాంటిది. కానీ ఈ క్యాసిల్ లో గ్రేటెస్ట్ థింగ్ దాని సెక్యూరిటీ. అండర్ గ్రౌండ్ లో సెన్సార్స్ ఉన్నాయి. అది ఎవరైనా కాలి అలికిడిని కూడా ఫీల్ అవుతుంది. ఇక్కడ సీక్రెట్ టన్నెల్స్, ఎమర్జెన్సీ రూమ్స్, లేటెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా బయటి ప్రపంచంలో సంబంధం లేకుండా ప్యాలెస్ స్వయం సమృద్ధిగా పనిచేసేలా ఆ ప్యాలెస్ ను రూపొందించారు. ఈ క్యాసిల్ ఒక ఇల్లు మాత్రమే కాదు, దానికదే ఒక స్టేట్, పవర్, హెరిటేజ్, గ్రేట్నెస్ ఉన్న ఒక రాజ్యం లాంటిది. వెర్సైల్స్ ప్యాలెస్. ఇప్పుడు మనం ఫ్రాన్స్లోని ఒక ప్యాలెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఐరోపా హిస్టరీనే మార్చేసింది. అదే వెర్సైల్స్ ప్యాలెస్. ఇది కేవలం ఒక రెసిడెన్స్ కాదు, పవర్, ప్రైడ్ కు సింబల్. కింగ్ లూయిస్ 14th ఈ ప్యాలెస్ ను కట్టించాడు. దీనికోసం ఫ్రాన్స్ ట్రెజరీ ఖాళీ అయ్యేంత డబ్బు ఖర్చు చేశాడు. ఆ రోజుల్లో మార్కెట్ ప్రకారం దీని కాస్ట్ ఇప్పుడు సుమారు $3 బిలియన్. ఇక్కడ హాల్ ఆఫ్ మిర్రర్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. షాండిలియర్స్ లో 3000 క్యాండిల్స్ వెలిగించేవారు. వాటిని మార్చడానికి ప్రజలు తమ ప్రాణాలని పణంగా పెట్టేవారు. ఈ ప్యాలెస్ గార్డెన్స్ కూడా వండర్ఫుల్. 2000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అక్కడ ఆర్టిఫిషియల్ లేక్స్, హిల్స్, ఫౌంటైన్స్ ఉన్నాయి. అవి ప్రకృతిని క్యాప్చర్ చేసినట్లు అనిపిస్తుంది. ఫోర్బిడెన్ సిటీ. ఇప్పుడు మనం ఫోర్బిడెన్ సిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది బీజింగ్ లో 600 ఏళ్ల క్రితం కట్టిన ఒక ఆర్కిటెక్చర్. దీన్ని చూస్తే ఒక నార్మల్ పర్సన్ కట్టడం కుదరదు అనిపిస్తుంది. ఇది మొత్తం చైనా పవర్, రిసోర్సెస్ ఒకే చోట పెట్టినట్లుగా ఉంది. ఈ ఫోర్బిడెన్ సిటీలో 9999 రూమ్స్ ఉన్నాయి. ఎస్, మీరు కరెక్ట్ గా విన్నారు, 9999. ఈ ప్యాలెస్ 180 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని నిర్మాణంలో 10 లక్షల కంటే ఎక్కువ మంది వర్కర్స్ పాల్గొన్నారు. 14 సంవత్సరాలు కంటిన్యూస్ గా వర్క్ జరిగింది. కానీ దీని కాస్ట్ మనీ మాత్రమే కాదు, చాలా మంది లైఫ్స్ కూడా. దీని నిర్మాణంలో వేల మంది వర్కర్స్ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ గ్రేటెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ మొత్తం సిటీని ఒక్క మేక్ కూడా లేకుండా నిర్మించారు. కేవలం వుడెన్ జాయింట్స్ యూజ్ చేశారు. అవి ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ సమయంలో ఒక వర్కర్ ఒక టైల్ పాడు చేసినా అతనికి పనిష్మెంట్ డెత్. ఈ ఫోర్బిడెన్ సిటీ కేవలం ఒక ప్యాలెస్ కాదు, అది ఒక ప్రపంచం. అక్కడ నార్మల్ పర్సన్ కు ఎంట్రీ లేదు. ప్రజలు దీని గేట్ దగ్గరకు కూడా వెళ్ళలేరు. అక్కడ ఫుడ్ చూసుకుంటే వందల కొద్ది డిషెస్ తో ఉండేది. పాయిజన్ నుంచి సేఫ్టీ కోసం ప్రతి డిషెస్ ను అక్కడ మాటికి టేస్ట్ చేసేవారు. ఇక్కడ లైఫ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్. ఇప్పుడు మనం బ్రూనై సుల్తాన్ ప్యాలెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక నివాసం కాదు, ఒక సిటీలా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నదే ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్. దీని వర్త్ $3.5 బిలియన్ కంటే ఎక్కువ అని చెప్తారు. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ రెసిడెన్షియల్ ప్యాలెస్. దీని ఏరియా చాలా పెద్దది. కొన్నిసార్లు ప్రజలు దీనిని ఒక డిఫరెంట్ యూనివర్స్ అని అంటారు. ఈ ప్యాలెస్ లో 1788 రూమ్స్, 257 బాత్రూమ్స్ ఉన్నాయి. దీని టోటల్ ఏరియాను ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది 2 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ కంటే కూడా ఎక్కువ ఏరియాలో ఉంది. ఇక్కడ రూమ్స్ అన్ని ఏదైనా గొప్ప మ్యూజియం లాగా అనిపిస్తాయి. ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ను బ్రూనై సుల్తాన్ హాస్నల్ బోల్కియా నిర్మించారు. అత్యంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బ్రూనై సుల్తాన్ కార్స్ కలెక్షన్ ఈ ప్యాలెస్ లో ఉంది. అది ప్రపంచంలోనే లార్జెస్ట్ కలెక్షన్ అని అంటారు. అందులో 7000 కంటే కూడా ఎక్కువ కార్స్ ఉన్నాయి. అందులో రోల్స్ రాయ్స్, ఫెరారీ, బెంట్లీ, ల్యాంబోర్గినీ లాంటి రేర్ కార్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని కార్స్ ను ప్యూర్ గోల్డ్ తో తయారు చేశారు.
కేవలం గోల్డ్ ప్లేటెడ్ కాదు, మొత్తం ఫ్రేమ్ గోల్డ్ తో తయారు చేశారు. ఈ ప్యాలెస్ షాండిలియర్స్ ను నార్మల్ క్రిస్టల్స్ తో కాదు, డైమండ్స్, ఎమరాల్డ్స్ తో తయారు చేశారు. ఒక్కో షాండిలియర్ ను తయారు చేయడానికి టాలెంటెడ్ ఆర్టిజన్స్ చాలా ఏళ్లు కష్టపడ్డారు. ఇక్కడ బాత్రూమ్స్ ను ప్రపంచంలోనే అరుదైన పర్వతాల నుంచి తీసుకువచ్చిన మార్బుల్ స్టోన్స్ తో తయారు చేశారు. కానీ ఈ ప్యాలెస్ లో గ్రేటెస్ట్ దాని సెక్యూరిటీ మరియు కాన్ఫిడెన్షియాలిటీ. మీరు ఎప్పుడైనా దీనిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తే ఫస్ట్ మీ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిసిటీ డివైజెస్ ను, ఫోటోగ్రఫీని అక్కడ స్ట్రిక్ట్ గా బ్యాన్ చేశారు. దీని నిర్మాణంలో పాల్గొన్న వర్కర్స్ లైఫ్ టైమ్ సీక్రెట్ అగ్రిమెంట్స్ మీద సైన్ చేశారు. ఈ ప్యాలెస్ ఏం చెప్తుందంటే, ఒక కింగ్ తన వెల్త్ ను ప్రపంచానికి చూపించడానికి డిసైడ్ అయితే అతను ఒక మొత్తం కింగ్డమ్ కంటే కూడా లగ్జరీగా ఉన్న ఇల్లు కట్టగలడు అని. అది నిజమే, దీన్ని చూస్తుంటేనే మనకు తెలుస్తోంది. చాటో దే చాంటిల్లీ మన లిస్ట్ లో నెక్స్ట్ ఫ్రాన్స్ లోని చాటో దే చాంటిల్లీ. ఇది సెంచరీల హిస్టరీ, ఆర్ట్ ట్రెజర్ ఉన్న ఒక ప్యాలెస్. ఇది యుద్ధాలు, రెవల్యూషన్స్, సోషల్ క్రైసిస్ చూసినా కూడా దాని గ్రేట్నెస్ ను కంటిన్యూ చేస్తోంది. దీని ప్రస్తుత వర్త్ $1 బిలియన్ కంటే కూడా ఎక్కువ అని చెప్తారు. కానీ దీని రియల్ వర్త్ ను ఎస్టిమేట్ చేయడం కష్టం, ఎందుకంటే ఇది హిస్టరీ ట్రెజర్. ప్యాలెస్ లో మోస్ట్ వాల్యుబుల్ థింగ్ దాని ఫేమస్ లైబ్రరీ. ఇక్కడ చాలా రేర్ బుక్స్, మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాటి పేజీలను గోల్డ్, ప్రీషియస్ స్టోన్స్ తో తయారు చేశారు. కొన్ని బుక్స్ అయితే ప్రింటింగ్ కంటే కూడా ముందు రాసినవి, అంటే అవి హ్యూమన్ సివిలైజేషన్ యొక్క రియల్ డాక్యుమెంట్స్. ఈ ప్యాలెస్ లోని హాల్స్ యూరోప్ లోని గ్రేట్ పెయింటర్స్ ఆర్ట్ వర్క్స్ తో నిండి ఉన్నాయి. వాటి ప్రొటెక్షన్ కోసం లేటెస్ట్ సెక్యూరిటీ, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఇక్కడ పిక్చర్ గ్యాలరీ చూస్తే మీరు మొత్తం యూరోపియన్ హిస్టరీ మధ్యలో నిలబడినట్లు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఫుడ్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ పాత్రలు, డైనింగ్ సీట్స్ కింగ్స్ మరియు ఎంపరర్స్ యూజ్ చేసినవి. ప్రతి డిన్నర్ మూమెంట్ హిస్టరీని మనకు మళ్ళీ లైవ్ గా చూపిస్తుంది. ఈ ప్యాలెస్ ఇప్పటికీ మ్యూజియం, రెసిడెన్స్ రెండింటి పాత్ర ప్లే చేస్తోంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఇందులో మీకు ఏ ప్యాలెస్ బాగా నచ్చింది? ఒకవేళ మీకు ఛాన్స్ దొరికితే మీరు ఏ ప్యాలెస్ లో ఉండాలి అనుకుంటారు? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.